హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ స్లైస్ ఆఫ్ మై మూమెంట్స్. ఈరోజు మేము టెంపుల్కి వచ్చాము గాయస్. ఈ టెంపుల్ నేమ్ లింగేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఒకసారి మీరు ఈ టెంపుల్లో స్వామివారు ఎలా ఉన్నారో చూడండి. చాలా అంటే చాలా చాలా బాగా చేస్తున్నారండి ఫెస్టివల్స్ అంతాను. సమర్పయామి. పరమం పవిత్రం గాయస్, ఈ టెంపుల్ నాకు వరకు చాలా 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 స్పెషల్ టెంపుల్. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఇక్కడ పూజలు మంచిగా చేస్తారు. మనకి లైఫ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా, సడన్గా ఏమన్నా కొంచెం మనసు బాగాలేకపోయినా ఏంటి ఎలా మనకి ఉంటుంది కదా కొంతమందికి నమ్మకం, అలాగా నాకు ఉంది. సో నేను టెంపుల్కి వెళ్తాను, జాతకం అలా ఇలా చూపించుకుంటాను. లేదు మేబీ మనకి ఏమన్నా అప్సెట్గా ఉండి లైఫ్ సరిగ్గా అనిపించట్లేదు అంటే ఇక్కడ వెళ్ళి ఒక్కసారి స్వామివారిని మీట్ అయ్యి అక్కడ పూజారిని వాళ్ళంతా మీట్ అయితే వాళ్ళు చెప్తారు ఇలాగా ఈ కండిషన్ వల్ల ఇట్లా పూజ చేసుకుంటే బాగుంటుంది అని. దాన్ని బట్టి మనం పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది గాయస్. నేను అలా చేయించుకున్నాను. నాకు హెల్త్ వైజ్ ఇప్పుడు చాలా బాగుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను హెల్త్ వైజ్ మాత్రం. సో మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కోట నుంచి వెళ్ళండి. ఇది లింగాల స్వామి అనే ఏరియాలో ఉంటుంది టెంపుల్. ఆ ఏరియాకి వెళ్ళండి గాయస్. అక్కడ ఎవరైనా చెప్తారు. ఇది చాలా ఇయర్స్ నుంచి ఉంది, బట్ ఇప్పుడు న్యూగా రెనోవేట్ చేశారు ఈ టెంపుల్ని. సో మంచిగా చాలా బాగా పూజలు జరుగుతున్నాయి. మీరు ఎవరైనా వెళ్ళాలంటే కోట నుంచి దగ్గరే, జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్కి వెళ్ళిపోవచ్చు. ఎవ్రీ టైం ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఈ ఏరియాలో చాలా బాగా వేద మంత్రాలతో పూజలు చేస్తున్నారు. చాలా నాకు నచ్చింది స్వామి పూజ చేయడం అన్నమాట ఆ శివయ్యకి. సో సూపర్ ఉంది. ఇక్కడ చూడండి వెనకంతా బ్యాక్గ్రౌండ్ ఎలాగుందో, గ్రీనరీ అంతాను. ఆల్మోస్ట్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మేము టెంపుల్లో పూజ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ అన్నదానం చేశారు. అన్నప్రసాదం మంచిగా తిన్నాము. అన్నదానమే కాదు, అందరికీ మజ్జిగ కూడా ఇచ్చారు. హ్యాపీగా తిన్నాము. నైట్కి కళ్యాణం, ప్రదోషం అన్నీ జరుగుతాయి. బట్ మేము నైట్ స్టే చేయలేదు, లేట్ అయిపోతుందని మేము వచ్చేసాము. ఇది డెకరేషన్ నైట్ కళ్యాణం కోసం అనమాట. ఇలా అంతా వేసి నైట్ ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. నైట్ మార్నింగ్ అన్ని టైం మనకి ప్రసాదాలు పెడుతున్నారు ఎవ్రీ టైం. ఇక్కడ చూడండి చిన్న దూడ ఉంది, బట్ ఈ వీడియో నేను షూట్ చేయలేదు. మా చిన్న చెల్లి ఉంది, ఆ అమ్మాయి షూట్ చేసింది. ఆ అమ్మాయి మాట్లాడుతుంది దూడతో. చూడండి ఇక్కడ ఏమన్నా వాయిస్ వస్తే యూ కెన్ అడ్జస్ట్ గాయ్స్. చూడండి ఎంత క్యూట్గా ఉందో దూడ. మా చెల్లి హ్యాపీగా మాట్లాడుతుంది అనమాట, దాంతో మంచిగా ఆడుకుంటుంది ఎలాగుంది ఏంటి అని. కీప్ వాచింగ్ మై వ్లాగ్ గాయ్స్.
నెక్స్ట్ గాయస్ ఇక్కడ గోశాల ఉందన్నమాట. మేము బనానాస్ తీసుకెళ్ళాం. గోశాలలో ఉండే ఆవులకి అన్నీ బనానాస్ పెట్టాం. ఇక్కడ ఆవులు కూడాను మన ఏరియాలో ఉండే ఆవులు కాదు, ఇవి ఒంగోలు మేబీ అటు సైడ్ నుంచి తీసుకొచ్చారేమో. చాలా చిన్నగా ఉంటుంది, మీరు చూడండి. ఈ సైజు ఉండే ఆవులు మన సైడ్ లేవన్నమాట. చాలా చిన్న పెద్ద ఆవులే, దానికి ఏజ్ ఉంది, బట్ ఏంటంటే లుక్ వైజ్ అవి చాలా చిన్నగా కనిపిస్తాయి. లెంత్ అదొక బ్రీడ్ అనమాట అటు సైడ్ ఆవులు. సో అందుకని చూడండి ఎంత బాగున్నాయో, క్యూట్గా ఉన్నాయి. చిన్న చిన్న ఆవులు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి. చూడండి గాయస్ ఎంత చిన్నగా ఉందో ఈ ఆవు. గాయస్ ఇక్కడ ఆవుకి ఏం పెడితే ఏం ఫలితం వస్తుంది అనేది లిస్ట్ ఉంది గాయస్. ప్లీజ్ చెక్అవుట్ గాయస్ దిస్ లిస్ట్. Thank you for watching my vlog guys. Until we will meet next time. Bye guys. Thank you. Please like, share and subscribe my channel. Thank you guys.